డియర్ ఆస్పిరెంట్స్, ఈ తెలుగు మీడియంకి సంబంధించి మెయిన్స్ విషయంలోనే ర్యాంక్స్ తక్కువగా ఉంటున్నాయా, లేకపోతే ఓవరాల్గా అసలు రీజనల్ మీడియంలో ఏదైనా వేరియేషన్ అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ కనిపిస్తుందా? అంటే ఈ టైప్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీ కానీ అదర్ సర్వీస్ కమిషన్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్ ఒక సైంటిఫిక్ అసెస్మెంట్ లేకుండా ఏది చెప్పకూడదు అనే ఉద్దేశంతో కొంచెం టైం తీసుకొని ఓవరాల్ ర్యాంక్స్ వచ్చిన విధానాన్ని కూడా కొంచెం అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఇందులో అప్రాక్సిమేట్గా ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇప్పుడు మన దగ్గర వీళ్ళు ర్యాంక్ రావచ్చు 500+ ఉన్నవాళ్ళు, 470+ ఉన్నవాళ్ళు, వీళ్ళు కన్ఫామ్ అని కాకుండా ఇంకా డిఫరెంట్ కేటగిరీస్లో ర్యాంక్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఒక అంచనా వేస్తే, ఈ అంచనాలో ఒక 10% మాత్రమే తెలుగు మీడియం నుంచి మనకి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ప్రజెంట్ కనిపిస్తున్నారంటే ఒక 100లో 10 మంది ఉన్నట్టు అర్థం. ఇందులో కన్ఫామ్గా ఒక 2 470+ ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ కేటగిరీస్ని బట్టి ముందు వాళ్ళు ఏ ఓపెన్లో ఉంటారా, వాళ్ళ కేటగిరీకి వస్తారనే దాన్ని బట్టి కూడా డిటర్మైన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆన్ అ హోల్ ఒక 10% సక్సెస్ రేట్ అయితే ఉంది. అది మనం చెప్పాల్సిన విషయం ఇక్కడ తెలుగు మీడియంకి. కానీ ఎందుకు ఇలా మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం రేషనల్గా అనాలిసిస్ చేస్తే ఎవరికైనా ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా ఒక మీడియంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందేమో అనడానికి కూడా తప్పు లేని ఆర్గ్యుమెంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే ఆ ఆర్గ్యుమెంట్లో తప్పు ఒప్పు చెప్పాలంటే ఏదైనా ఆబ్జెక్టివ్ అనాలిసిస్ అవసరం అవుతుంది. సో ఈ అనాలిసిస్లో అంటే లాంగ్వేజ్ అనేది ఒక ఎమోషన్గా కాకుండా ఒక ప్రాసెస్గా ఎగ్జామ్కి సంబంధించి అనేటట్టుగా మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తే క్లారిటీ మనకి వచ్చే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఇది ఏ రకంగా కూడా నేను టోటల్ ఇన్స్టిట్యూట్కి అట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా భావించకండి. మనకి కృష్ణ ప్రతిష్ఠ 21st Century IAS Academy, దిస్ ఈజ్ మై పర్సనల్ అబ్జర్వేషన్, మై అండర్స్టాండింగ్. దీనివల్ల కొంత ఈ ఎగ్జామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి అథారిటీస్ కూడా ఒక వాల్యుబుల్ ఇన్పుట్ ఇచ్చినట్టు అవుతుందేమో అనే ఉద్దేశంతో ప్రాపర్ అనాలిసిస్తో చెప్తున్నాం. అండ్ యాజ్ యూ నో దట్ ఇలాంటివి మనం పర్టికులర్గా కేపీఐఎస్కి చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్గా ఈ గ్రూప్ 1కి సంబంధించి బ్రాండింగ్ కానీ ప్రమోషన్ కానీ అవసరం లేదు. ఎందుకంటే చాలా చక్కగానే మనందరికీ తెలిసిన అసోసియేషన్ ఉంది, అకాడమీకి మంచి పేరు ఉంది. ఈ విషయంలో చాలా సర్వీస్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఎక్కువ మందికి చాలా ప్రోగ్రామ్స్ని కంటెంట్ని ఇవ్వడం జరిగింది. ఇంకా అటువంటిప్పుడు దీనికి ప్రత్యేకమైన గుర్తింపు కోసమో క్రెడిబిలిటీ కోసం మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా ఉద్దేశం, ఐ వాంట్ టు బీ వెరీ స్పెసిఫిక్, నాట్ అన్బయాస్డ్ అండ్ వెరీ ఆబ్జెక్టివ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్ ఫర్ ద రీజనల్ లాంగ్వేజ్. అంటే రీజనల్ లాంగ్వేజ్ నేను ఫేవరబుల్గా కాదు, అక్కడ ఫేవరబుల్గా లేకుండా అన్ఫార్చునేట్ ఫేవర్ అనేది కొంత జరుగుతున్న విషయాన్ని ఎక్కడ అబ్జర్వ్ చేశానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఉద్దేశంతో. అంటే ఈ ఆర్గ్యుమెంట్ అలా ఫేవరబుల్గా ఉండొచ్చు అనే ఉద్దేశం, అలాంటిది నేను ఫేవరబుల్గా చెప్పట్లేదు. అండ్ ఆర్గ్యుమెంట్ అనేది స్పెసిఫిక్గా పూర్తిగా ఒక ఆబ్జెక్టివ్గా అనాలిసిస్ చేశాను అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో మనకి ఈ కాపీ చూస్తే ఈ స్టూడెంట్ తెలుగు లిటరేచర్ స్టూడెంట్ స్టార్టింగ్, తర్వాత చాలా కష్టపడి రాసిన స్టూడెంట్. ఈ స్టూడెంట్కి సంబంధించిన ఆన్సర్ ఎలా ఉందో మీరు గమనిస్తున్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర కొన్ని 300-400 మంది రాసినప్పుడే నిత్య సాధనలో, నిరంతర సాధన ఇలాంటి వాటిల్లో అందులో టాప్ 10లో టాప్ 5లో కూడా వచ్చిన సందర్భాలు కనిపించేవి. ఈ స్టూడెంట్కి ఇప్పుడు వస్తున్న స్కోర్ ప్రజెంట్ 430 అలా ఉంది. ఆల్మోస్ట్ లిస్ట్లోనే లేని కండిషన్లో ఉన్న స్టూడెంట్ కూడా ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రజెంట్. మరి ఒరిజినల్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ వచ్చి ఉంటుందా లేదా అని మనకి డౌట్ ఉంటే, అంటే దీనికి సంబంధించి వన్ అండ్ ఓన్లీ విట్నెస్ ఎవరు ఉంటారు, ఇక నేనే ఉండగలుగుతాను. అంటే ఆ స్టూడెంట్తో ఒక 3-4 ఇయర్స్ ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు వచ్చి తను బాధ వ్యక్తం చేసేది మనతోనే, మనలాంటి వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఎక్కడ కరెక్ట్ ప్లాట్ఫామ్ అర్థం చేసుకునేది కూడా ఉండదు. కాబట్టి అంటే ఎందుకు ఈ మిస్టేక్ జరిగి ఉండొచ్చు అనేది కూడా నేను అనాలిసిస్ చేసి స్పష్టంగా చెప్తాను. తను స్పష్టంగా ఇంత ముత్యాల లాంటి అక్షరాలతో మంచి కంటెంట్తో, అద్భుతమైన కంటెంట్తో రాసిన కాపీ ఇది. 430 మార్క్స్కి కన్ఫైన్ అయ్యేటువంటి పేపర్ అయితే కాకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన స్కోరింగ్ ప్యాటర్న్ని బట్టి అబ్జర్వ్ చేస్తే 430కి కొంచెం అవకాశం ఎక్కువ ఉన్న హైలీ పొటెన్షియల్ ఆస్పిరెంట్, ఏ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిన స్టూడెంట్ తిను టాప్ 100లో ఉండొచ్చు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసిన స్టూడెంటే ఇప్పుడు లిస్ట్లో లేదు ప్రజెంట్. ఓకే, ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. ఈ స్టూడెంట్ స్కోర్స్ కూడా నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే ఇతనికి మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా బాగుండేది,
అనాలిసిస్ కూడా చేయగలిగేవాడు. ఇలాంటి ఈ ఆన్సర్స్ ఇవన్నీ నేను నేర్పించడం, వాటికి ట్రైన్ చేయడం కూడా జరుగుతూ వచ్చేది ఈ హిట్ ప్రోగ్రాంలోకి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఒక హిట్లో ఒక 500 మందిలో ఒక 10 ర్యాంకులు వస్తే 10 మంది ఇంగ్లీష్ మీడియం కనిపిస్తున్న సందర్భం ఉంటుంది సపోజ్. తెలుగు మీడియంలో ఇటువంటిది కనిపించట్లేదు అనేది ఒక ఎక్కడ జరిగింది ఏంటి అనేది నేను పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం ఏంటి అని. దీనికి ముందు నేను ఒక పర్ఫెక్ట్ టెస్టిమోనీగా ఏం తీసుకోవాలి, అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటిసారిగా ఇంత భారీ నోటిఫికేషన్తో ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కదా. దీనికి ఏ విధమైన మనము శాంటిటీ లేకుండా, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ని కూడా తగ్గించకుండా, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని కూడా ఏదో తగ్గించినట్టుగానో చేసినట్టు కాకుండా నా అంచనా ఏంటనేది ఇందులో చెప్తాను, ఇక్కడ ఏం జరుగుతుందని. ఇక్కడ యూపీఎస్సీని మనం రిఫరెన్స్గా ఫస్ట్ తీసుకుంటే, యూపీఎస్సీ 2013లో పేపర్ రిఫర్మేషన్ చేసినప్పుడు అంతకుముందు 60 మార్కుల ప్రశ్న 3 ఉండేవి, 300 మార్కుల పేపర్లో 20 మార్కుల ప్రశ్నలు 6 ఉండేవి. అందులో యాంపిల్ టైం ఉండేది. జస్ట్ 60 మార్కుల ప్రశ్నలకి 3 సార్లు ఆలోచించాలి విభిన్న కోణాల్లో, అంటే 3 ప్రశ్నలు కాబట్టి. అలానే 20 మార్కుల ప్రశ్నలు 6 ఉండేవి, చాలా ఇంటర్నల్ చాయిస్ ఉండేది. 5 ప్రశ్నల్లో 3 రాయాలి అనే కండిషన్ ఉండేది. అక్కడ ఏం జరిగేది అంటే అభ్యర్థుల్లో నేను గమనించినంత వరకు ఆ అభ్యర్థికి సఫిషియంట్ టైం ఉన్నప్పుడు లాంగ్వేజ్తో సంబంధం లేకుండా సునిశ్చితమైన విమర్శని, విశ్లేషణ శక్తిని చాలా విస్తృతంగా, అది పారాగ్రాఫ్ ఓరియంటెడ్గా హ్యూమనిటీస్ అండ్ ఆర్ట్స్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ కూడా ఎఫెక్టివ్గా రాణించే అవకాశం ఉండే డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ అక్కడ ఉండేది. 2013కి ముందు చాలా అవకాశం ఉండేది. ఈవెన్ ఉర్దూ లిటరేచర్ తీసుకున్న వ్యక్తులు, ఉర్దూ మీడియంకి సంబంధించి రాసిన వాళ్ళు కూడా, ఎగ్జాంపుల్ ఉర్దూ తీసుకొని రాసిన వాళ్ళు మీరు షా ఫైజల్లో ఉంటారు, తర్వాత రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వెళ్ళిన కాశ్మీర్ స్టూడెంట్ని కూడా చూడొచ్చు. 2011-12 వరకు లిటరేచర్ చాలా డామినేట్ చేసేది, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఆప్షనల్స్గా. మీరు 2013 తర్వాత ఈ ట్రెండ్ చాలా తగ్గుతూ వచ్చింది. మీరు గమనిస్తే లాస్ట్ 10 ఇయర్స్లో అసలు లిటరేచర్కి హార్డ్లీ యూఆర్ గెట్టింగ్ ర్యాంక్స్ అనమాట. ఏం జరుగుతుందంటే, నేను ఓన్లీ తెలుగు లిటరేచర్ గురించి అనట్లా, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇక్కడ గమనించాలి ఏం జరిగిందంటే, 20 ప్రశ్నలు ఉన్నాయి. అప్పుడు అయితే ఇంకా 2013లో తీసుకొచ్చిన రీఫామ్లో 25 ప్రశ్నలు ఉన్నాయి, 10 మార్కర్ ఒక్కొక్క క్వశ్చన్కి. 17 రాసేసరికి హ్యాండ్ పడిపోయేది ఇంగ్లీష్ మీడియంకే. మరి తెలుగు మీడియంకి ఇంకా కష్టం అవుతుంది. ఎలా అంటే, ఒక లెటర్ మనం రాస్తున్నప్పుడు, ఒక వర్డ్ని మనం పర్ఫెక్ట్గా రాస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఒక వర్డ్కి పట్టే సమయం, అంటే పూర్తిగా ఒక పదానికి పట్టే సమయంలో, మనం ఈ తెలుగులో ఒక పదాన్ని రాసే సమయంలో ఒక వాక్యం కూడా కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో రాయొచ్చు. ఒక అక్షరాన్ని తెలుగులో రాసే క్రమంలో ఒక పదాన్ని రాసేయచ్చు. సంయుక్త ద్విత్వాక్షరాలు చాలా ఉంటాయి. ఇప్పుడు సంయుక్త అన్నాను నేను చూసారా, సంయుక్త అన్నప్పుడు కా కింద తావుతుతో సంతో ఇలా రాస్తున్నటువంటి పదాలు చాలా వేగంగా వెళ్తున్న క్రమంలో కంపౌండ్ అని రాయడమో కాంప్లెక్స్ అని రాయడమో ఈజీ. ఇప్పుడు సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు అని మనం రాసే లోపు కంపౌండ్ కాంప్లెక్స్ అని రాయడం అనేది హాఫ్ ద టైంలో కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క అక్షరానికి పెన్ ఎత్తి రాసేటప్పుడు, ఒక్కొక్క వర్డ్కి ఎత్తి రాసేటప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక ఇంగ్లీష్ లెటర్ అనేది వర్డ్ ఫినిష్ అయ్యే వరకు పెన్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మొత్తం పదం ఫినిష్ అయ్యే వరకు పెన్ లిఫ్ట్ చేయకుండా రాసేటప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా స్పష్టంగా మీకు తెలియాలి, 2 టైమ్స్ తెలుగులో 2 టైమ్స్ ఇంగ్లీష్లో రాశాను నేను మెయిన్స్ యాక్చువల్లీ. సో నాకు యూపీఎస్సీలో ఉన్న అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలి. 17లో 18లో నేను వరుసగా రాస్తూ వస్తున్న క్రమంలో ఆఫ్టర్ రోనంకీస్ ర్యాంక్ ఇన్స్పైర్ అయ్యి కేపీ సార్ చెప్పినప్పుడు నేను తెలుగులోకి వెళ్ళినప్పుడు, తర్వాత మ్యాక్సిమం 324 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్టర్ దిస్ రిఫర్మేషన్ 2013 తర్వాత వచ్చిన రిఫార్మ్లో. ఆ రిఫార్మ్లో రోనంకి హైయెస్ట్ స్కోర్ 324 అలా ఉంది. నేను మ్యాక్సిమం 300 క్రాక్ చేయడం, 300 మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఆ తర్వాత హైయెస్ట్ అనుకుంటున్నా నాకు తెలిసి లిటరేచర్లో నా ద్వారా వచ్చింది. ఈ రెండే, అంటే నాది 3 అవర్స్ టైంలో పైగా చేసింది ఎఫర్ట్. ఆ టైంలో ఆల్మోస్ట్ పెయిన్ కిల్లర్ వేసుకోవడము, ఒలిని స్ప్రే కొట్టుకోవడం అనే పరిస్థితి ఉండేది యాక్చువల్లీ. అంత తెలుగు రాసినప్పుడు ఇలా చెయ్యి చాలా కష్టమయ్యేది అనమాట, 4000 వర్డ్స్ రాయడం. అది ఎఫెక్టివ్గా ఆ ప్రజెంటేషన్ని మనం అర్థం చేసుకొని ప్రజెంట్ చేయడానికి తెలుగు విషయానికి వచ్చేసరికి చాలా కష్టం అవుతుందని ఇంగ్లీష్లో మళ్ళీ అనవసరంగా ఎక్స్పెరిమెంట్గా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నాకున్న వ్యక్తిగత జర్నీలో నాకన్నా బాగా దీని పట్ల ఇంత స్పష్టమైన అవగాహన ఇంగ్లీష్లో తెలుగులో 2 సార్లు మెయిన్స్ రాసిన వ్యక్తిగా ఇంకెవరు చెప్పలేకపోవచ్చు అనే ధైర్యంతోనే నేను చెప్తున్నా ఇది. సో ఇది ఎక్కడ జరిగింది 2013లో అంటే,
ఈ 20 క్వశ్చన్స్ని 4000 వర్డ్స్తో రాయడం అంటే ఇంగ్లీష్ మీడియంకి అన్డ్యూ అడ్వాంటేజ్గా ఆ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మారిపోతున్న విషయాన్ని నేను గమనించాను అక్కడ. అందువల్ల నేను షిఫ్ట్ చేసుకోవాల్సిన విషయం కూడా గమనిస్తున్నాను. ఆ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ద లిటరేచర్ ఈజ్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్. ఇంకా ఈ ప్రాసెస్లో ఏంటి, దీనికి కారణం ఏంటంటే మనతో క్లోజ్ అసోసియేట్గా కూడా ఉండి పర్సనల్గా చాలా ర్యాపో ఉన్న వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రీఫార్మర్ ఆ టైంలో ఉన్న వ్యక్తి డిపి అగర్వాల్ గారు. డిపి అగర్వాల్ వాజ్ ద ఫార్మర్ యూపీఎస్సీ చైర్మన్, రైట్. ఫార్మర్ యూపీఎస్సీ చైర్మన్ స్పష్టంగా ఐఐటి ప్రొఫెసర్గా ఉన్నారు ఢిల్లీ ఐఐటీలో. ఐఐటికి ఎక్కువ ఫేవర్ అయ్యేటట్టుగానే ఆ రీఫార్మ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసిన క్రమంలో అలా జరిగిపోయింది అది యాక్చువల్లీ. ఆ క్రమంలో మీరు చూస్తే జేఎన్యూ నుంచి వచ్చే ర్యాంక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ నలిఫైడ్. హెచ్సియు నుంచి, జేఎన్యూ నుంచి, ఢిల్లీ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ర్యాంక్స్ ఎక్కువగా ఉండే పరిస్థితి నుంచి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయింది టువర్డ్స్ ఐఐటి. ఈ ప్రాసెస్లో అలా ఎలా అంటామంటే మెల్లకు ఇంకోటి గమనించాలి. ఇక్కడ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది తర్వాత మీరు చూస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 60-70% ర్యాంక్స్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి వచ్చే అవకాశం బాగా పెరిగింది. దానికి వ్యతిరేకంగా కూడా ఇది మనం ఏదో జస్ట్ నార్మల్గా చెప్తుంది కాదు, ఇది స్పష్టంగా దీనివల్ల 2011లో CSAT ఇంట్రడ్యూస్ చేశారు. 2013లో ఈ 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఫార్మాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. 60 మార్కర్ క్వశ్చన్స్ 3 రాసి చాలా విపులంగా, విస్తృతంగా, విశ్లేషణాత్మకంగా రాసే పద్ధతిని పూర్తిగా డైవర్ట్ చేసి ఇటువైపు తీసుకొచ్చారు. ఆ 2013లో తీసుకొచ్చిన ఈ పద్ధతిలో రీజనల్ లాంగ్వేజ్ ఎవరు రాసినా, హిందీలో రాసినా, కన్నడలో రాసినా, తమిళ్లో రాసినా, తెలుగులో రాసినా వాళ్ళు 2.5 పేజీలు నింపేలోపు ఇంగ్లీష్ మీడియం 3 పేజీలు నింపగలుగుతుంది. వాళ్ళు ఆ కీవర్డ్స్ని యూజ్ చేసేటప్పుడు చాలా అథెంటికేటెడ్ కీవర్డ్స్ని ఈజీగా ఉపయోగించగలుగుతారు స్థానిక భాషలతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఇది చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది ఎగ్జామినర్ ఇంప్రెస్ అవ్వడానికి. ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అతనికి ఏ బయాస్ ఉండదు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ అంటే కేవలం ఒక కమ్యూనిటీ నుంచే రాయరు. ఆ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు. పర్టికులర్ డిస్క్రిమినేషన్ చేయడానికి లాంగ్వేజ్ విషయంలో ఇక్కడ ఎవాల్యుయేటర్కి అవసరం రావట్లేదు. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ వల్ల ఎవాల్యుయేటర్కి మ్యాక్సిమం ఇంప్రెషన్ అటు నుంచి పడే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను CSAT గురించి చెప్పిన క్రమంలో ఈ 60-70%లో ఎటువైపు టర్న్ అయింది, ఈ హ్యుమానిటీస్ ఆర్ట్స్ నుంచి ఈ ఐఐటీస్ వైపు టర్న్ అయిన క్రమంలో ఇటు CSAT ఉండడం, ఇటు మెయిన్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం ఉండడం. ఈ CSATకి వ్యతిరేకంగా కూడా 2011-12లో వచ్చిన ఈ CSAT వల్ల విద్యార్థులందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ 13-14లో కూడా చాలా పెద్ద ఎత్తున రివోల్ట్స్ చేశారు. ఆల్మోస్ట్ న్యూడ్గా రివోల్ట్ చేశారు. అది కూడా యూపీఎస్సీ అంటే ఏది ఉద్యమాలు ఉండవు, కేసులు ఉండవు అనుకోకండి. యూపీఎస్సీకి అగెన్స్ట్గా చాలా ఉద్యమాలు జరిగాయి. ఆ జరిగిన వాటిల్లో ఒక ఎగ్జాంపుల్కి నేను మీకు ఇది చూడండి. 2023లో కూడా ఇక్కడ CSATకి సంబంధించిన ఉద్యమాలు, అన్ఫెయిర్ CSAT 23 అని చెప్తున్నారు చూసారా, ఇది దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు ఇవి. నేను CSATకి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ. ఇలాంటి ఇప్పుడు ఆస్పిరెంట్స్ థ్రెటన్ టు గో ఫర్ సెమీ న్యూడ్ యాక్షన్, ఎజిటేషన్ అగేన్స్ట్ యూపీఎస్సీకి అగేన్స్ట్గా ఆస్పిరెంట్స్ ఇలా థ్రెటన్ చేశారు. థ్రెటన్ ఎగ్జామ్ సేయింగ్ దెర్ ఈజ్ నీడ్ టు చేంజ్ ద సెకండ్ పేపర్, అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని. అంటే ఎవరికి ఇది అడ్వాంటేజ్, ఎందుకని ఇట్లా అయిందంటే హిందీ మీడియం వాళ్ళు ఉద్యమించారు. హిందీ మీడియం ఉద్యమించడం అంటే నథింగ్ బట్ తెలుగు మీడియం, కన్నడ మీడియం, తమిళ మీడియం అందరూ ఉద్యమించినట్టే. వీళ్ళకి CSAT ఏ స్థాయిలో ఉంది అంటే నేను మీకు చెప్తాను చూడండి. యాక్చువల్గా ఎగ్జామ్లో ఏం చెప్పారు, వీళ్ళు ఏం చేస్తున్నారని. ఎగ్జామ్ యూపీఎస్సీ సిలబస్ చూస్తే ఈ సిలబస్ చూడండి. ఇక్కడ నేను మీకు బ్లర్ అయినా చదివి వినిపిస్తాను. బేసిక్ న్యూమరసీ, నెంబర్స్ అండ్ దే రిలేషన్స్ అని ఇచ్చి క్లాస్ 10th లెవెల్ అన్నారు. సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2 hours ఉంటుంది. క్లాస్ 10th లెవెల్ అని స్పష్టంగా రాశారు. తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్, చార్ట్స్, గ్రాఫ్స్, డాటా సఫిషియన్సీ క్లాస్ 10th లెవెల్ అన్నారు. క్లాస్ 10th లెవెల్ అని చెప్పిన CSATకి అగేన్స్ట్గానే ఇది మెరిట్లో పార్ట్ కావద్దు అని చెప్పి ఉద్యమం చేస్తే 1/3 క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టారు. అంటే ఒకప్పుడు మెరిట్ అంటే మెరిట్ కాదు, క్వాలిఫైయింగ్ అయినప్పటికీ పేపర్ 1, పేపర్ 2లో మ్యాక్సిమం మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఆ కట్ ఆఫ్ ఆధారంగా మెయిన్స్కి సెలెక్ట్ అయ్యేవాళ్ళు. CSAT వచ్చిన తర్వాత ఉద్యమం జరగకముందు. ఉద్యమం జరిగిన తర్వాత ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించాక కూడా ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ సభ్యులు దాన్ని పూర్తిగా CSATని తీసేయకుండా క్వాలిఫైయింగ్ పేపర్గా మార్చారు. 33% క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలని. కానీ క్వాలిఫైయింగ్ పేపర్ మార్చిన తర్వాత ఇంకా
ఏడుపు ఒక్కటే తక్కువ అభ్యర్థులకి. ఆ ఏడుపు ఒక్కటే తక్కువ అంటే ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపర్ మార్చింది ఇక్కడ 10th క్లాస్ స్టాండర్డ్ అని చెప్పిన పేపర్ని ఏ స్టాండర్డ్ ఇస్తున్నారు అంటే క్యాట్ స్టాండర్డ్ని దాటిపోయినట్టు కూడా కొంతమంది ఐఐటిఎన్స్ కూడా ఫెయిల్ అయ్యేటట్టు ఆ స్టాండర్డ్లో ఇచ్చేసరికి విద్యార్థులందరూ మళ్ళీ సీసెట్కి అగేన్స్ట్గా ధర్నాలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే అన్డ్యూ ఫేవర్ ఎవరికి జరుగుతుందంటే అన్ఫార్చునేట్లీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్లో మంచి కాన్వెంట్లో చదువుకొని ఈ ఇంగ్లీష్ మీద బాగా పట్టు సంపాదించి ఇంగ్లీష్లో మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు అండ్ చాలా స్పీడ్గా రాయడానికి అనుకూలంగా సహకరిస్తున్న భాష ఏంటి ఈ మెయిన్స్లో అంటే కూడా ఇంగ్లీష్ భాష అనుకూలంగా సహకరిస్తుంది. మీరు హిందీలో రాసిన తెలుగులో రాసిన ప్రతి అక్షరానికి పెన్ ఎత్తి దింపాల్సిందే. సో ఈ రీజనల్ లాంగ్వేజెస్కి అగెయిన్స్ట్గానే ఈ ప్రొసీజర్ అనేది అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా జరగడం అంటే ఆ రీఫార్మ్స్ తీసుకొచ్చిన పద్ధతిలో ఈ లెవెల్లో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాసే ఈ క్రమంలో మీరు ఇంగ్లీష్ వాళ్ళు 1.5 సెంటెన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్లో రాసినప్పుడు. నేనే స్వయంగా అలా రాశాను కాబట్టి నాకున్న అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఈ లెవెల్లో ఆన్సర్స్ని మనం ప్రజెంట్ చేయడానికి ఇలా డేటా ఇంటర్ప్రిటేషన్ మీకు పేపర్ అందరికీ టఫ్ అయింది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అయినప్పటికీ. ఇంకా ఆర్ట్స్ వాళ్ళు అయితే ఏడవడం ఒకటే తక్కువ. అంటే ఆటోమేటిక్గా అది ఎవరికి ఎక్కువగా అవుతుంది ఫేవర్ అవుతుందంటే ఒక సెగ్మెంట్కి ఎక్కువ ఫేవర్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా ఆ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఇక్కడ జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ హ్యాండిల్ చేసే క్రమంలో రీసెంట్గా అట్లీస్ట్ ఏపీపీఎస్సీ కొంత ప్రయత్నం అయితే చేయడానికి చూస్తుంది. అందులో ఏపీపీఎస్సీ చేసిన ప్రయత్నంలో కమిషన్ అయితే నోటిఫికేషన్ ఆల్రెడీ అప్పటికి ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మెయిన్స్ రాయబోతున్న నోటిఫికేషన్ అప్పటికే రిలీజ్ అయిపోయిన తర్వాత కమిషన్ ఒక ప్రతిపాదన గౌతమ్ సవాంగ్ అప్పుడు ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు దీనిలో 4 పేపర్స్కి కుదించి 5 పేపర్లకు బదులు మెయిన్స్ని 4 పేపర్స్కి గ్రూప్ 1 మెయిన్స్ని కుదించి 2 పేపర్స్ని పూర్తిగా ఆబ్జెక్టివ్ చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసి 2 పేపర్స్ని డిస్క్రిప్టివ్గా మారుద్దాము. అప్పుడు ఈ అన్డ్యూ అడ్వాంటేజ్ అండ్ ఫేవర్ టు సర్టెన్ లాంగ్వేజ్ ఓరియంటేషన్ అంటే మనకి ఇప్పుడు ఆ లాంగ్వేజ్లో రాస్తున్న వాళ్ళకి తెలియకుండానే అన్డ్యూ అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్, సోర్సెస్, రైటింగ్ స్టైల్ అండ్ లాంగ్వేజ్ కూడా అది తెలుగు మీడియం వాళ్ళకి ఇప్పుడు క్వాలిఫై అవ్వడం కూడా కష్టం అవుతుంది కొన్ని కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్ ఇలాంటివి. సో అటువంటి పరిస్థితులు కూడా కొన్ని గమనించారు. గమనించిన తర్వాత అప్పుడు వీళ్ళు 4 పేపర్స్కి దాన్ని తగ్గించి వీళ్ళు ఆల్రెడీ కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ పేపర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మెయిన్స్లో ఉంచి అది ఉంచడంతో పాటు వీళ్ళు మేజర్ పేపర్స్ ఏవైతే 4 ఉన్నాయో వాటిని 2 పేపర్స్ని ఆబ్జెక్టివ్గా మార్చి 2 పేపర్స్ని డిస్క్రిప్టివ్గా మారుద్దాం అనుకున్నారు. ఈ ప్రతిపాదన అయితే ఉంది. ఇది కొంతవరకు ఆ ఫేవరెటిజం తగ్గించే అవకాశం కనిపిస్తుంది కొంతవరకు ఇందులో. ఇంకొక పాయింట్ గమనిస్తే మనం చాలా వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి. నా దగ్గర మంచి లాయల్ హార్డ్ వర్కింగ్ హైలీ సపోర్టివ్ ర్యాంకర్స్ మనకు అన్ని భాషలు ఇంపార్టెంటే కానీ ర్యాంకర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు దే డిడ్ ద బెస్ట్. వాళ్ళ విషయంలో మనం ఎక్కడ క్వశ్చన్ చేయడానికి లేనంత టాప్ నాచ్ వర్క్ చేశారు లాంగ్వేజ్తో సంబంధం లేకుండా. అది చేసిన వాళ్ళలో ఇంగ్లీష్ మీడియంలో చాలా బాగా వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు మన తేజస్విని రెడ్డి కానీ లేకపోతే మన స్టూడెంట్స్లో ఈ సందీప్ కానీ ఇలా మహేష్ లాంటి వాళ్ళు కానీ దే డిడ్ ద బెస్ట్. సో బెస్ట్ చేసిన స్టూడెంట్స్కి ర్యాంక్ రావడం అనేది హైలీ హర్షించదగ్గ విషయం. సో హైలీ అప్రిషియబుల్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ వీ షుడ్ ఎంబ్రేస్ దేర్ అటెంప్ట్ అండ్ హార్డ్ వర్క్ అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్ రైట్. ఈ ప్రాసెస్లో అది కొంచెం సేపు మనం అలా కాకుండా మనం ఇంకొక ఆబ్జెక్టివ్గా అనాలిసిస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టినట్టుగానే ఈ విద్యార్థులు ఎలాగో క్వాలిఫై అవ్వగలిగేవారు. ఇలాంటి క్యాపబుల్ స్టూడెంట్స్ హార్డ్ వర్కింగ్ క్వాలిఫై అవుతుంటారు. ఇంగ్లీష్ మాత్రమే కాకుండా తెలుగు క్వాలిఫైయింగ్ కూడా పెట్టుంటే వీళ్ళు క్వాలిఫై అయ్యేవాళ్ళు. ఈ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ కూడా పెట్టకుండా ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపరే మనకి నోటిఫికేషన్లో ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏమైపోయింది, అసలు బ్యూరోక్రాట్స్ ఫ్యామిలీస్ సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో సిబిఎస్ఈలో కానీ ఇంకా ఇంటర్మీడియట్స్కి వచ్చిన తర్వాత తెలుగు అనేది టోటల్గా మర్చిపోయారు. సాంస్క్రిట్ కానీ ఇవి ఎక్కువగా తీసుకునే అవకాశం కనిపించేసింది. అది తెలుసు మనందరికీ. సో తెలుగు భాష చదవడం రాయడం రాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ క్వాలిఫైయింగ్ పేపర్ తెలుగు లేకపోయేసరికి వాళ్ళ ఎక్స్ట్రా ఎఫర్ట్ అసలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ అయితే అసలు ఏం పట్టించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి రాసినా వాళ్ళు క్వాలిఫై అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళకి ఈ ఎంపతి ఫీల్ అవ్వడం రాదు. తెలుగు మీడియంకి సంబంధించిన విద్యార్థులు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్
ఎలా హ్యాండిల్ చేయాలి అది అందులో ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో మీరు చూస్తే జిఆర్ఎల్లో మొత్తం 21,000కి సంబంధించి అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళది కనిపించట్లేదు చూడండి. ఇంగ్లీష్ క్వాలిఫై కాని వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. అంటే వేలల్లో ఉన్న తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాలేకపోవడం ఏదైతే 35-40% తెచ్చుకోలేకపోతున్నారో అదే పద్ధతిలో ఒకవేళ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ కూడా మీకు ఆ టార్గెట్స్ పెట్టుంటే ఒకవేళ ఎంపతి ఫీల్ అయితే అప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో పెట్టుంటే అప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. చాలామంది అసలు తెలుగు చదవడం రాయడం రాని అభ్యర్థులు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నప్పుడు బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఎఫర్ట్లో ప్రాసెస్లో ఒకళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఒకళ్ళు అసలు ఏం ఎఫర్ట్ పెట్టకుండా ఉండే పరిస్థితి ఉంది కదా. అంటే ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వడానికేమో తెలుగు మీడియం అభ్యర్థి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి అసలు ఏమీ ఎఫర్ట్ అసలు అవసరం లేకుండా, ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ లేదు కాబట్టి హ్యాపీగా రాసుకునే అవకాశం ఏర్పడింది ఇక్కడ. అలా కాకుండా ఏంటి, తెలుగు పేపర్ కూడా కంపల్సరీ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టుంటే అది ఖచ్చితంగా కొంత లెవెల్ ప్లేయింగ్కి తీసుకురావడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే దే నీడ్ టు పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్కి అవకాశం ఉండేది. ఇలాంటిది గమనించాను నేను, ఇటువంటి అవకాశం ఉండేది. ఇంకా నెక్స్ట్ మరి ఫ్యూచరిస్టిక్గా ఏం చేస్తే బెటర్ అనే సొల్యూషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు రైట్ ఫ్యూచర్ ఇప్పుడు దీన్ని అడ్రస్ చేయకపోతే దిస్ ఈజ్ వాట్ అంటే స్టెప్ బై స్టెప్ ఏం మాట్లాడాలనేది స్పష్టంగా చెప్పి మీకు చెప్తున్నాను. అంటే అడ్రస్ చేయకపోతే అంటే ఒక ఇంక్లూజివిటీ అనేది అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడైతే ఇంక్లూజివిటీ తగ్గుతుందో అంటే అట్టడుగు వర్గాలు కూడా ప్రాతినిధ్యం కల్పించే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కొంత అవకాశం కల్పించగలిగితే, ఇప్పుడు ఇలాంటి విద్యార్థులు నేను ఇందాక చూపించిన కాపీస్లో చాలా వెనుకబాటు నుంచి వచ్చిన విద్యార్థులే చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు అంత బాగా రాసిన తర్వాత ఇప్పుడు ఈ కాపీకి కూడా నేను డిస్ప్లే చేసి చూపించిన వాటిల్లో ఈ కాపీకి 430 అయితే ఈ కాపీకి అంటే వీళ్ళు ఇలానే రాస్తుంటారా, ఇలా మన కౌంటర్ క్వశ్చన్స్ వేయచ్చు. కానీ వాళ్ళు మన ఆధ్వర్యంలో ఎన్నో టెస్టుల శిక్షణ పొందిన విద్యార్థులు. నా దగ్గర వాళ్ళ ఒక 3 ఏళ్ళుగా ఉన్న కాపీస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఈ స్టూడెంట్ రాసిన ఈ ఆన్సర్స్కి ఇతనికి 382 మార్క్స్ ఎంత వచ్చినాయి, 382 మార్క్స్. సో ఇప్పుడు నేను గమనించి ఇంత తక్కువ మార్కులు వచ్చే పేపర్ అయితే కాకపోయి ఉండొచ్చు. మరి అసలు కంటెంట్ పరంగా బెస్టే ఉంది. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా నేర్చుకున్న విద్యార్థులే, అనాలిసిస్ చేయగలుగుతున్నారు. స్పీడ్గా చాలా వరకు హ్యాండ్ రైటింగ్ తెలుగులో కష్టమైనప్పటికీ కూడా ఇంగ్లీష్తో పోలిస్తే చాలా బెటర్గానే అట్లీస్ట్ రాణించగలిగారు. సో ఆన్ అండ్ యావరేజ్ రీజనబుల్లీ ఇంకా గుడ్ స్కోర్స్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి అభ్యర్థులైనప్పటికీ ఎక్కడొచ్చమ్మా 100 మందిలో అందరి విద్యార్థులకి యూపీఎస్సీ ఓరియంటెడ్గా మెయిన్స్ రాసిన అనుభవం తెలుగు విద్యార్థులకి లేదన్న విషయం మనం అంగీకరిస్తాం, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై యూపీఎస్సీ మెయిన్స్ రాసిన తెలుగు మీడియం అభ్యర్థులు 99% లేరు. సో అలా లేనప్పుడు వాళ్ళకి ఆ స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని కానీ, క్వశ్చన్ కింద ఇచ్చిన స్పేస్లో ఎలా దాన్ని అర్థం చేసుకోవాలని కానీ వాళ్ళకి ఆ అనుభవం లేనప్పుడు కొన్ని తప్పులు జరిగి ఉంటే అలా మ్యాక్సిమం ఒక 10-20% తప్పులు జరిగిపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎలాగో మార్కులు తక్కువ పడతాయి రాంగ్ స్పేస్లో రాంగ్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ రాస్తే. సో స్పేస్ వైజ్ యూటిలైజేషన్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇది ఓకే ఫైన్. సో కాస్త కూస్తో ఆల్రెడీ మన దగ్గర ఈ క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది, ప్రతి క్వశ్చన్ కింద ఆన్సర్ ఇలా రాయాలి, ప్యాటర్న్ ఇలా ఉండాలి అని తెలుసుకొని కొంచెం ప్రయత్నం చేసి ఆల్రెడీ పూర్తి అవగాహనతో వెళ్ళిన విద్యార్థులు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ మార్క్స్ సిస్టమ్ అనేది ఇక్కడ గమనిస్తున్నాం మనం. దీనికి రీజన్ అంటే కూడా నేను చెప్పినట్టు 2013 తర్వాత ఈ 3 అవర్స్లోనే 3 అవర్స్లో 3000 వర్డ్స్ రాసే పద్ధతి ఇక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేసిన పద్ధతి. 2008 తర్వాత వచ్చిన రిఫార్మ్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా ఈ 150 మార్కుల పద్ధతి, ఇంటర్నల్ చాయిస్తో 10 మార్కుల ప్రశ్నలు ఇచ్చే పద్ధతి అనేది పెరిగింది. ఆ తర్వాత మీరు గమనిస్తే అంతకుముందు వచ్చే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ తెలుగు మీడియం ర్యాంక్స్ కాస్తే ఇప్పుడు తగ్గినాయి మీరు గమనిస్తే. అండ్ యూపీఎస్సీలు కూడా గణనీయంగా రీజనల్ లాంగ్వేజ్లో రాస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని గమనిస్తే ఆల్మోస్ట్ ఫ్యూచర్లో కంప్లీట్గా రీజనల్ మీడియం తీసుకోవాలనే కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాదు, అంటే మనకి ఇప్పుడు 475+ వచ్చిన వాళ్ళు కూడా 2 ఉన్నారు. అండ్ వీళ్ళు కాకుండా ఇంకా 7-8 మెంబర్స్ మన తెలుగు ర్యాంకర్స్ ఉంటారు, తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఉంటారు, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా. ఈ సంఖ్యని మనం ఇంకొంచెం పెంచగలం అంటే వాళ్ళని కావాలని మార్కులు వేసి తీసుకురాక్కర్లా, తెలుగు క్వాలిఫైయింగ్ కూడా పెట్టడం. రెండోది కంప్లీట్గా డిస్క్రిప్టివ్గా ఈ లెవెల్లో ఒక లాంగ్వేజ్కి ఆటోమేటిక్గా అది బయాస్ అయిపోతున్న నేపథ్యంలో ఆ డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో, ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువ, రాయాల్సిన సమాచారం ఎక్కువ,
అందులో ఇంగ్లీష్కి అన్డ్యూ అడ్వాంటేజ్ సహజంగా అయ్యే ప్రక్రియ ఉంది ఇక్కడ. ప్రక్రియ అంటే ప్రాసెస్లో సహజంగా జరిగే విధానం ఉంది. దాన్ని మనం కొంచెం న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 2 పేపర్స్ డిస్క్రిప్టివ్, 2 పేపర్స్ అబ్జెక్టివ్గా తీసుకెళ్లే పద్ధతి మెయిన్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గౌతమ్ సవాంగ్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఏదైతే తీసుకొచ్చారో అటువంటి అది తీసుకొద్దామనే ఆలోచన ఉందో ప్రతిపాదన, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. కానీ నెక్స్ట్ పాలసీ మేకర్స్ కూడా గమనించాలి. పొలిటీషియన్స్ వేరు, పాలసీ మేకర్స్ వేరు. నేను అలా అంటున్నాను. పొలిటీషియన్ ఫేస్లో పాలసీ మేకర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ బ్యాక్ ఎండ్లో పాలసీ మేకర్స్గా ఉండేది బ్యూరోక్రాట్స్. వాళ్ళ తర్వాత జనరేషన్కి ఎలాగో రీజనల్ లాంగ్వేజ్ మీద పట్టు లేదు కాబట్టి వాళ్ళకు అనుగుణమైనటువంటి పద్ధతులను అవలంబించకుండా ఇప్పుడున్న బ్యూరోక్రాట్స్ కూడా ఈ ఇంక్లూజివిటీ తగ్గించే ప్రయత్నం చేయకుండా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష తెలిసిన వాళ్ళు చాలా అవసరం అనే కోణాన్ని కూడా మనం గమనించడం. అలానే తెలుగు నేపథ్యం నుంచి వస్తున్న విద్యార్థులు కూడా ఈక్వల్లీ కాంపిటెంట్ క్యాపబుల్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను చూపించిన 2 కాపీస్ అయినా 2 కాదు ఇంకో 10-15 ఉంటాయి చూపిస్తాను. ఈక్వల్లీ ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళది ఇప్పుడు చూపించక్కర్లేదు, ఎందుకంటే అది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. ఈక్వల్లీ కాంపిటెంట్, హార్డ్ వర్కింగ్. ఎందుకంటే హార్డ్ వర్కింగ్గా కాదా అనేది క్లియర్గా తెలుస్తుంటుంది. ఇప్పుడు గ్రూప్ 2లో టాప్ 100 చూసుకుంటే అందులో 60-70 పీపుల్ రూరల్ కమ్యూనిటీ నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిన పిల్లలు తెలుగు మీడియం విద్యార్థులు కనిపిస్తుంటారు మీకు. మన దగ్గర 4000 మంది రాస్తుంటే టాప్ 100లో 50-60 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు తెలుగు విద్యార్థులు. అంటే ఆ స్థాయిలో హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉంది. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి కూడా వాళ్ళు టాప్ 10లో రాగలిగిన కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అంతెందుకు, నాకు ఇప్పుడు 7th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా మన అల్యూమిని 2018-19లో మన దగ్గర పీసీఎం జాయిన్ అయ్యాను సార్, నాకు 7th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అని మనకి పెట్టిన విద్యార్థి. వాళ్ళు అట్లాంటి హైలీ క్యాపబుల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. పాయింట్ ఏంటంటే దీన్ని పాలసీ మేకర్స్ అడ్వైజ్ ఎలా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటే, ఈ పద్ధతిని కనుక మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని కనుక మనము ఇలానే తీసుకెళ్తుంటే పబ్లిక్ ట్రస్ట్ అనేది సహజంగా అథారిటీస్ పైన, ఇన్స్టిట్యూషన్స్ పైన పెరగడానికి అవకాశం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్లో ఇంక్లూజివిటీ తగ్గితే బ్యూరోక్రటిక్ ఎపతి మరింత పెరుగుతుంది, ఎవరి పట్ల ఎంపతి ఉండదు, అండ్ నెక్సెస్ పెరుగుతుంటుంది. ఈ ఒకళ్ళ వీళ్ళ అంటే మీకు తెలుసు ఇప్పుడు సెల్ఫ్ సెంట్రిక్గా చాలా లెస్ గ్రాటిట్యూడ్, సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఎలా ఉంటారు, ఏరు దాటాక తెప్పతగిలేసే పద్ధతుల్లో కూడా ఉంటారు. అంటే వాళ్ళ స్కూల్ టీచర్స్ కూడా చిన్నప్పుడు ఒక స్కూల్ టీచర్ నాకు బుక్ ఇస్తే ఆ బుక్ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసింది ఇప్పటికీ ఆ టీచర్ నా మైండ్లో గుర్తుంటుంది. అలా ఆ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది కూడా తగ్గే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. యాక్చువల్గా ఇది గమనించాలి అందరూ. ఇది కూడా సొసైటీకి అనే హోల్ మంచిది కాకపోవచ్చు. ఒకప్పుడు ఒక ర్యాంక్స్ వస్తున్న పద్ధతిని చూస్తే సొసైటీలో హ్యూమన్ రిలేషన్స్ పట్ల ఉండే ఎంపతి, హ్యూమన్ రిలేషన్స్కి ఇచ్చే ప్రాధాన్యత ఇప్పుడు చాలా తగ్గి టెక్నాలజీ డిస్రప్షన్ లోకల్ లాంగ్వేజెస్లో సరిగ్గా ఉపయోగపడట్ల ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ జీపీటీస్ కానీ ఇవన్నీ ఈ టెక్నాలజీ డిస్రప్షన్ అన్డ్యూ అడ్వాంటేజ్ అన్ఫేవరబుల్గా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పూర్తిగా. ఈ ఫేవరబుల్గా వాళ్ళకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు టెక్నాలజీ తెలుగులో కూడా అవి ట్రాన్స్లేట్ చేసి బాగా ఇస్తున్న నేపథ్యాన్ని మనం పరిచయం చేస్తూ తెలుగు మీడియం విద్యార్థుల్లో కొంచెం స్కిల్స్ని ఇంకా ఇంగ్లీష్తో పాటు ఎలా కన్వెన్షనల్ పద్ధతిలోనే కాకుండా, సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా ఈ అధునాతన పద్ధతుల్లో కూడా మనము ఆ కీ టర్మ్స్ని ఎలా ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్తో యూజ్ చేయాలనేది కూడా వాళ్ళకి నేర్పిస్తూ వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనికి తగ్గట్టు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ని కూడా కొంచెం బాగా అర్థం చేసుకున్న పాలసీ మేకర్స్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్స్, తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకే అని కాకుండా యూపీఎస్సీ అండ్ అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనం ఓవర్ ఆబ్జెక్టిఫైయింగ్ నేచర్ నుంచి ఇంకొంచెం సరళీకరించే అవసరం ఏదో కనిపిస్తుంది సమాజానికి. ఐసోలేటెడ్, లెస్ గ్రాటిట్యూడ్, మోర్ సెల్ఫ్ సెంట్రిక్, అపథెటిక్
పర్సనాలిటీస్ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ప్రజెంట్ ర్యాంకింగ్ సిస్టంలో ర్యాంకర్స్లో ఈ నేచర్ అనేది సహజంగా అనివార్యంగా పెరుగుతుంది. ఈ పెరుగుతున్న ఈ తత్వాన్ని మీరు గమనించి అంటే సిక్ మైండ్ అనేది పెరుగుతుంది. అంటే ఒకళ్ళ ఎక్సలెన్స్ని ఒకళ్ళ ఎఫర్ట్ని గుర్తించి గౌరవించే తత్వం అనేది ఇంపార్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండాలంటే ఈ ఆలోచన విధానంలో చాలా మార్పు తీసుకొని రావాలంటే మనం పెట్టిన ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ కూడా సార్థకత చేకూరాలంటే అలాంటి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కానీ ఇక్కడ ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఓవర్ ఆబ్జెక్టివ్ అప్రోచ్ అనేది కాకుండా ఇంకొంత హైలీ క్వాలిఫైడ్ ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్సెస్ కొంత డిస్క్రిప్టివ్ అనాలిసిస్లో ఇంకొంచెం మెచ్యూర్డ్గా హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఏ బయాస్ లేకుండా సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సినటువంటి అవసరం ప్రక్రియలో కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ద ప్రజెంట్ సిస్టమ్ అట్లీస్ట్ 10 yearsగా ఏ ప్రాపర్ నోటిఫికేషన్ లేకుండా డిస్రప్ట్ అయినప్పటికీ తిరిగి దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి గవర్నమెంట్ పెట్టిన ఎఫర్ట్ని కూడా పూర్తిగా నేను కొట్టిపారేయలేండి. ఆ విషయాన్ని కూడా 100% మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాళ్ళు అనుసరించిన పద్ధతిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని తప్పులు తడకలు అనేవి ఎదురవుతున్నా ఇంకా టోటల్గా దాన్ని ముందుకు సాగనీయకపోయి ఉంటే ఇంకా టోటల్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయే ప్రమాదం కూడా ఉండేది. దాన్ని నిలబెట్టుకోవడానికి కొంత వ్యతిరేకతను కూడా వాళ్ళు బేర్ చేస్తూ ఎగ్జామ్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ ప్రాసెస్లో కొన్ని ఏవైతే అభ్యర్థులకున్న అభ్యంతరాలు సహజంగా ఏర్పడినవో నిజాయితీతో విశ్లేషణతో కూడుకునేవి ఏవైతే వస్తున్నాయో ఈ టోటల్ ఎగ్జామ్ ప్రాసెస్ ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ విల్ డెఫినెట్లీ ఎంపవర్ వన్ ఎంటైర్ జనరేషన్ వాళ్ళకి కనుక ఇంక్లూజివిటీ అనేది ఇంపార్ట్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈస్ టు బ్రింగ్ more inclusive reformative approach in the process of entire examination and stringent measures తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ టైమ్లీ ఇవ్వడము వాటిని టైమ్లీ ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు ప్రాసెస్లో కూడా అన్బయాస్డ్గా ఉండడం అనేది చాలా అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం. సో ఐ థింక్ కొంతవరకు నేను చాలా స్పష్టంగా ఆబ్జెక్టివ్గా ఏ విధమైనటువంటి రాగద్వేషాలు భావోద్వేగాలు లేకుండా వివరించే ప్రయత్నం చేశాను. ఇంకొంచెం మనం డీటెయిల్ అనాలిసిస్ చేస్తూ వెళ్తే మీరు గమనిస్తే స్టాటిస్టిక్స్ మొత్తం చూస్తే అంటే అంతేందుకుని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఐఐటీస్ అవుట్ ఆఫ్ 1000 పోస్ట్స్ ఇన్ ద యూపీఎస్సీ అని మీరు కొట్టినా మీకు ప్రతి చోట నేను చెప్పిన పాయింట్స్కి రెఫరెన్స్ వెతికితే మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ రిఫరెన్స్ డైవర్సిటీ తగ్గిస్తుంది. ఏం తగ్గిస్తుందంటే అడ్మినిస్ట్రేషన్లో భిన్న ఆలోచనలు భిన్న కోణాలలో విశ్లేషించే నైపుణ్యము భిన్న విద్యా నేపథ్యం కలిగినటువంటి విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్లో రాణించాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల మరింత మెరుగైన పాలన అందించే అవకాశం కనిపిస్తుంది. అలా కాకుండా ఈ డైవర్సిఫైయింగ్ అడ్మినిస్ట్రేషన్ తగ్గితే యూనిలాటరల్ యూనిఫామ్ మెథడ్స్ని కనుక ఎక్కువగా ఆబ్జెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేస్తే నేను చెప్పినటువంటి ఇందాకటి లెస్ ఎంపతి ఉన్న అపథెటిక్ పర్సన్స్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.